నేను ఆగలేకపోతున్నా వద్దు సార్, ఇలాంటివన్నీ మానేయండి సార్. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ ఎంత సార్? నీలాంటి వాళ్ళు అమ్మాయిలు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. సమస్యలు తింటున్నావు? సమస్యలు రాను పోదు మాట్లాడు. సమస్యలు అరే నువ్వు ఒకసారి ఈ పాఠం చెప్పేటోని సిగ్గు శరం లేదు నీకు. సో లొకేషన్ అయితే పెట్టినావు కదా ఇక్కడ క్లియర్ గా వస్తున్నాడు కదా. ఎంతసేపు అవుతుంది అన్న? 10 నిమిషాలు వస్తున్నాడు కదా. సరే నువ్వు టెన్షన్ అవ్వకు. మనం కెమెరా అక్కడ చెట్టు వెనకాల పెట్టినాం క్లియర్ గా కనిపించకుండా. నువ్వు ఏ టెన్షన్ అవ్వకుండా మాట్లాడు. అది రికార్డింగ్ ఎందుకంటే ప్రూఫ్ మీ మీ ప్రొఫెసర్ సార్ ఎట్లా నీతోటి ఎట్లా బిహేవ్ చేస్తుండే ఏందనేది మన దగ్గర ఆధారం ఉంటే అనని కేసు వర్క్ అయినా ఏమైనా చేయవచ్చు. సో దానికోసం కాబట్టి నువ్వు ఏ టెన్షన్ అవ్వకుండా మాట్లాడు. మాట్లాడే ఏమైనా ఇబ్బంది ఉంటే నేను మధ్యలో వస్తా. నేను ఆల్రెడీ ఆడ కనిపించకుండా ఉన్న చెట్టు వెనుకలు ఏమి ఇబ్బంది నేను అంటే నీకు మాట్లాడేటప్పుడు నీతో ఎట్లా మిస్బిహేవ్ చేసినా ఎక్కువ చేసినా నేను వచ్చేస్తాను. నువ్వేం టెన్షన్ వస్తానా? ఇది రికార్డింగ్ అయితే నీ దగ్గర ఉంచు. క్లియర్గా రికార్డింగ్ అయితే చూడు. సరేనా? సరే మరి నేను వెళ్తా. మాట్లాడడానికి పిలిపించాను సార్. పిలిపిస్తాను ఎక్కడ పిలిపించా? ఇవన్నీ వద్దని చెప్పడానికి పిలిచాను సార్. చెప్పండి సార్, మాట్లాడండి సార్. అది కాదురా, ఎందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ ఏం పడకు. టెన్షన్ ఏం పడట్లేదు సార్. నేను వదిలేండి సార్ చెయ్యి. రూమ్ పిలిచేస్తున్నా కదా. అవన్నీ వద్దు అని చెప్పి మీతో మాట్లాడడానికి రమ్మన్నాను. ఏం మాట్లాడతావు? అట్లా కాదు సార్, మీరు లెక్చరర్, నేను స్టూడెంట్. అది ఏం వద్దు సార్, మన మధ్య రిలేషన్స్ ఎందుకు? నీ అందం చూసి ఎప్పటి నుంచో మనసు పడ్డా. నేను ఆగలేకపోతున్నా. సార్ మీరు తండ్రి స్థానంలో ఉన్నారు సార్. మీరు కథరాలు నాకు చెప్పొద్దు. ఆ స్వప్న చూడు అందంగా నా దగ్గర చదువుకొని 3 క్లాస్ వచ్చింది. నిజమే సార్, వాళ్ళు ఎలా ఉన్నారో నాకు అనవసరం సార్. నా లైఫ్, నా కెరియర్ ఇది. నేను చదువుకోవాలా, జాబ్ చేయాలా, నా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలా. నాకు ఏమి చెప్పొద్దు అసలు. అటువేం చెప్పొద్దు. వద్దు సార్, ఇలాంటివన్నీ మానేయండి సార్. మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ ఎంత సార్? నీలాంటి వాళ్ళు అమ్మాయిలు ఎంతో మంది వచ్చారు నా దగ్గరికి. అసలు నీకు ఇబ్బంది ఏంటి అసలు? నా వల్ల మీ వల్ల ఇబ్బంది, మీరే ఇబ్బంది సార్. సార్ ముట్టుకోకుండా మాట్లాడండి సార్. అట్లా ఇట్రా. వద్దు, ముట్టుకోకండి సార్, ముట్టుకోకుండా మాట్లాడండి సార్. అసలు నీ ఇబ్బంది ఏంటి చెప్పు నాకు. చెప్పాను కదా సార్, మీరే నా ప్రాబ్లం. మీ వల్ల నా కెరీర్. నాకు అది ఏం చెప్పొద్దు అసలు. నువ్వు నకరాలు ఏం చేయొద్దు, అర్థమైందా? నువ్వు ఒకసారి నాతో పడుకున్నావు అంటే నీ ప్రాబ్లం ఎప్పుడు క్లియర్ చేస్తాను. నీతో ఇంకెప్పుడు నీకు దేవుడు జోలికి రాను, అర్థమైంది? ఇట్రా సార్. మీరు నా తండ్రి, వయసు ఉంది సార్. అవన్నీ చెప్పొద్దు, అవన్నీ చెప్పొద్దు దగ్గర అసలు చెప్పొద్దు. ఒకసారి రా. చెప్పండి సార్, మాట్లాడదాం. చెప్పండి. నువ్వు నా రూమ్కి వచ్చావంటే నీకు అన్ని ఏ ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇట్రా ఇట్లా చెయ్యి వదిలేండి సార్, మాట్లాడండి సార్. ఏం కావాలి చెప్పు. నాకేం వద్దు సార్, మీరు సతాయించడండి చాలు. నీకు ఏ డబ్బులు ఇబ్బందా? ఏం ఇబ్బంది చెప్పు. నాకు నా ఫ్యామిలీ చూసుకుంటుంది సార్, నా ఫాదర్ చూసుకుంటారు. మీరు నాతో ఇలా బిహేవ్ చేయడం మానేయండి సార్. అది కదా, నువ్వు నాకు చాలా ఇష్టం రా సార్. ముట్టుకోకండి సార్, ముట్టుకోకుండా మాట్లాడండి. కదా నువ్వు సాయంత్రం అవుతుడు కల్లా ఏదో నా పక్కన ఉన్నట్టే ఉంటుందిరా, ఉండలేకపోతున్నాను రా సార్. వద్దులేండి సార్. అది కాదు, అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పరా నాకు. నా ప్రాబ్లం మీరే సార్. మీరు నాతో బిహేవ్ చెయ్యకండి. మీరు లెక్చరర్ కాబట్టి వద్దు. మీరు మీ హద్దులో ఉండండి. ఏం కావాలో చెప్పరా, నేను అన్ని చేస్తాను సార్. అట్లా చెయ్యకండి సార్, ముట్టుకోకుండా మాట్లాడండి. అది కాదురా, ఒకసారి ఎందుకు సార్ మాటి మీరే చెయ్యేస్తారు? నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చావనుకో, నీకు ఏం కావాలని చేస్తాను. నీకు అన్ని మంచిగా మార్కులు ఇస్తాను. నేను చదువుకున్నా, నాకు ఏంటి సార్ మార్కులు? చాలు. లేదురా, నేను ఇస్తా అని చెప్తాను. పోనీ డబ్బు ఏం చెప్పు, డబ్బు కావాలి ఎంత ఇస్తాను నీకు. నాకు వద్దు సార్, ఏం అవసరం లేదు. నా అవసరాలను నా ఫ్యామిలీ చూసుకుంటే. సార్ ముట్టుకోకండి సార్. అదే కాదురా, ఇటు రారా, పోకు అలా పోతాడు వెనక్కి. వద్దు సార్, ముట్టుకోకుండా మాట్లాడండి సార్. అది కాదురా, రారా సార్. నాకు ఇబ్బంది ఉంది, వదలండి. అసలు ఏంట్రా నీ ఇబ్బంది? మీరే సార్ నా ప్రాబ్లం. అలా మాట్లాడుకో. నేను వచ్చి బుజ్జగిచ్చి మాట్లాడుతుంటే నేను ఎలా కాపాడుతాను నీకు? బుజ్జగించదు సార్, అడగొద్దు సార్, వదిలేయండి. ఈ కాలేజీలో చదవాలని ఉందా నీకు? చదువుకోవడానికే వచ్చాను సార్.
ఈ కాలేజీలో ఎక్కడ చదవకుండా చేస్తాను నేను. నేను ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాను. అవును, ఈ ప్రిన్సిపాల్ కంప్లైంట్ ఎవరున్నారు ఇక్కడ? నాకే ఇక్కడ ఎవరున్నారు? ఒక రోజు వచ్చి ఒక 10 నిమిషాలు ఒక నైట్ నాతో సార్ వదిలేండి సార్, ఇబ్బంది ఒక్క 10 పెట్టొద్దని నిమిషాలు. కదా చెప్తున్నా. నీ అందం చూసి నీ చుట్టూ తిరుగుతుంటే నేను ఏదో కింద ఆపడుతున్నాను నీకు. తిరగొద్దు సార్, వదిలేయండి. నేను తిరగమని చెప్పానా ఏంటి? మేము ఒక రోజు వచ్చి మా ఇంటికి 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోమంటున్నాగా. నేను వస్తానని చెప్పలేదు కదా సార్. వాళ్ళందరూ వచ్చి సప్నాల్లో అంత అందంగా ఉండి అందరూ నన్ను కంపారిజన్ చెయ్యకండి సార్. వాళ్ళ పొజిషన్ వేరు, నా పొజిషన్ వేరు. ఇప్పుడు నీ కాలేజీలో చదవాలని లేదా? చదువుకోవడానికి వచ్చా. నీకు మార్కులు ఎవరు వేస్తారు? మీరే వేస్తారు. నువ్వు ఎలా పాస్ అవుతావు? నేను ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేస్తా. ఎవరు ప్రిన్సిపాల్కి అట్లా చెప్తావు? ఎవరున్నారు ఇక్కడ? నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ప్రిన్సిపాల్కి ఏం కంప్లైంట్ ప్రూఫ్స్ చేస్తా. ఉన్నాయి? మీరు మెసేజ్ చేసినవి, కాల్ చేసినవి అన్నీ ఉన్నాయి. ఒక రోజు నా దగ్గర 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోతుంది కదా. నేను రాను సార్, వదిలేండి సార్. ఒక రోజు నైట్ నా దగ్గర పడుకుంటే నీ పని నీది, నా పని నాది, కథం అయిపోద్ది. అయినా నేను రాను సార్, అయినా నేను రాను. ఒకసారి రా. వద్దు సార్, వదిలేండి. వద్దు, వదిలేండి సార్. నాటకాలేస్తున్నా బతిమాలుతుంటేనే. బతిమలు ఆడొద్దు సార్, వదిలేయండి. మొత్తం నీ లైఫ్ అంతా కాజు పేంజర్ అయిపోద్ది ఏమనుకున్నావు కానీ. ఒక నైట్ వచ్చి నాతో పడుకుని అందంగా వెళ్ళిపో. 10 నిమిషాలు, ఎక్కువ కాదు, 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు చాలు సార్ నా లైఫ్ స్పాయిల్ అయిపోవడానికి. 10 నిమిషాలు ఎవరున్నారు? ఎవరు లేరుగా, ఎవరికి తెలియదు. ఎంతో మంది అందంగా వచ్చి అందమైన బతుకుతున్నారు వీళ్ళు నాతో ఉన్న వాళ్ళంతా. అందరు వేరు, నేను వేరు సార్. నువ్వు వేరు కాదు. ఒక్క 10 నిమిషాలు అందరితో నన్ను కంపారిజన్ చెయ్యకండి సార్. నాకు కోపం రప్పించుకో, అర్థమైందా? దా ప్లీజ్. వదిలేండి సార్. ఇక్కడేముంది? ఏం చేస్తున్నాడు? హలో అంకుల్, ఏంది ఏంది ఏం జరుగుతుంది? ఏముంది? ఏముంది? ఏం చెప్తున్నా? ఆమెకి ఏం బలవంతం చేస్తున్నాయి? మా అమ్మాయి, మా ఊళ్ళ అమ్మాయి. ఏమో మీ వాళ్ళ? ఏ ఊరు మీది? మాది ఊరే పక్కనే. ఏమవుతుంది ఆమె నీకు? మాకు దగ్గర వాళ్ళే. దగ్గర వాళ్ళు అంటే ఏమవుతుంది అంటున్నా? మాకు దగ్గర వాళ్ళే. చేదు పట్టుకుంటున్నావు, సిగ్గుందా నీకు? సిగ్గెందుకు? మా అమ్మాయి ఏమైనా కూతురు అవుతుంది ఆమె చేయబట్టుకుంటున్నావు? మా వాళ్ళ అమ్మాయి అంటే మాకు సిగ్గు. మీ వాళ్ళు అంటే ఏంది? ఏమైతుంది నీకు? నాకు కావాల్సిన అమ్మాయి. మాట్లాడు. ఎటు చేస్తున్నావు? ఎవరా నువ్వు? నువ్వు ఆమెని వేధిస్తున్నావు. ఎందుకు వేధిస్తున్నావు? అక్కడ నుంచి చూస్తున్నా ఆల్రెడీ. నేను ఆడున్నా ఒకటే వరులుతున్నా. అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఏం చేస్తున్నావు? గో ఇక్కడ మాట్లాడు, అర్థమవుతుందా? చక్కగా ఇక్కడ మాట్లాడు. అక్కడ పోకు. సమస్యలు చేసినావు అనుకో తంత మళ్ళా. ఏంద్రా పిల్లగా నీకెందుకురా? నీకెందుకు? ఎందుకు నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫస్ట్. ఏం చేస్తున్నావు? నాకు కావాల్సిన అమ్మాయి తీసుకెళ్తాం. వచ్చారు. ఏడికి తీసుకెళ్తావు? ఏంటి? మా ఇంటికి తీసుకెళ్తా. ఇంటికి దేనికి? దేనికి? మా వాళ్ళు అక్కడ ఉంటారు, రూమ్ కన్నారు. రూమ్ ఆమె ఏమైతుంది నీకు చెప్పు. మాకు తెలిసిన అమ్మాయి. ఏం నాటకాలు చేస్తున్నావా? నాటకాలు ఏంటి? పగులుతా మళ్ళీ కథలు. కేసు కొట్టినాక దౌడబాలని రాలుతాయి. కేసు కొట్టినాక దౌడబాలని రాలుతాయి. ఇక్కడ నుంచి మాట్లాడా? ఏం నీ గురించి తెలియదు అనుకుంటున్నావు? దేనికోసం ఇక్కడ వచ్చినావు తెలియదు అనుకుంటున్నావు? తమాషాలు తింటున్నావు. మాట్లాడు. తమాషాలు. అరే నువ్వేమో చేయబట్టుకుని గుంజుతున్నావు. మా ఇంటికి తీసుకెళ్దాం వచ్చా. ఏంది తెలిసిన కథలు తింటున్నావా? ఏంది ఎవడు? ఇక్కడ మాట్లాడమంటే తమాషాలు చేస్తున్నా. రమ్మని నన్ను తన్నిద్దామని చూస్తున్నావా? తన్నాక ఏం చేస్తా నీకు? గాడిదా? నువ్వు ప్రొఫెసర్ అని తెలియదు అనుకుంటున్నావా? ఏం తమాషాలు తింటున్నావు? ప్రొఫెసర్ ఎవరు చెప్పాడు? ఎవరు చెప్తారు? ఆమెనే చెప్పింది. ఏం కథలు సార్, మా ప్రొఫెసర్ సార్. ఏం తమాషాలు తింటున్నావు? సిగ్గు శరం ఏమైనా ఉందారా నీకు? నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వు నీ కూతురు లాంటి ఆమెతోటి నువ్వు ఇలాంటి పని చేస్తావు. అడ్డమైన పని. నువ్వే కావాలని రమ్మన్నాను. ఏం కావాలని? నేను పిలిచి పట్టుకోనికి వచ్చినాం, కావాలని కాదు. ఇక్కడ మాట్లాడు. ఏంది నీ ముసలి నా కొడుకు నీతోటి చేద్దామని ఆమెను పిలుస్తా? సిగ్గు శరం ఉందారా నీకు? గాడిదా? తండ్రి స్థానంలో ఉన్నావు నువ్వు. నీకు ఏమైనా మానవత్వం లేదా నీకు? అన్నం తిన్నావా, గడ్డి తింటున్నావు నువ్వు? లొకేషన్ పెట్టి ఇక్కడ రమ్మంటే వచ్చాను. ఇక్కడ మాట్లాడు. రమ్మని అంటే దేనికోసం రమ్మని? రోజు ఎందుకు వేధిస్తున్నావు నువ్వు? నాతో కలవాలని చెప్పి రమ్మన్నా. కలవాలని కాదురా, నువ్వు వేధిస్తలేవు నువ్వు. నీ వయసుకు నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నీ వయసు సంబంధం ఉందా నువ్వు మాట్లాడేది? ఈ టైంలో నువ్వు ముసలాడైపోతున్నావు. నీకు
కలవనికి ఇది కావాలా? సిగ్గు శరం లేదురా నీకు గాడిదా? ఆ అమ్మాయి పిలిపించింది. ఏమని పిలిచింది నీకు? కాలేజ్ నువ్వు వేధిస్తలే రోజు ఫోన్లు చేసి క్లాస్ రూమ్ లో సపరేట్ పిలిచి నా కోరిక తీర్చు ముద్దు పెట్టు. ఏం సిగ్గు శరం ఉందా గాడిదా? ఆమె ఫోన్ చేసి రప్పించింది. ఏమని రప్పించింది? ఫోన్ చేసి రప్పించింది. నీ పట్టియానికి దేనికోసం? మా అమ్మాయికి చదువు రాదు ఏమి రాదు, మార్కుల గురించి అన్ని ఫోన్ చేసి రప్పించింది. చదువు రాకపోతే చదువు నేర్పియాలి. నువ్వు చేసే పని ఏంది మరి? ఆమె వచ్చి నా మీద చేతులు వేసి చేతులు ఇస్తాను. నువ్వు డ్రామాలు నడపక, అన్ని నాకు తెలుసు, నువ్వు చేసే అన్ని తెలుసు. కథలు దెంగ నేను తమాషాలు దెంగుతున్నావు నువ్వు. ఏం ఎట్లా కనిపిస్తుంది నీకు? ఎట్లా కనిపిస్తుంది నీకు? నువ్వు ఒకసారి పాఠం చెప్పేటో నీ సిగ్గు శరం లేదు నీకు? ఒక నీ దగ్గర స్టూడెంట్ ఒక చదువుకుంటారంటే ఎట్లా బిహేవ్ చేయాలి నువ్వు? ఆమె ఫోన్ కథలు మార్కుల కోసం రాలేను, కథలు దింగుతున్నా. ఆమె వస్తే నువ్వు చెప్పాలి, గడ్డి పెట్టాలి. వచ్చి అబద్ధం చెప్పి ఎవరికి అబద్ధం చెప్పి ఇక్కడ చేస్తున్నావు? ఇక్కడ నుంచో ఇట్లా సిగ్గు శరం లేదు. నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు. నీ వయసుకు నువ్వు చేసే పని సిగ్గు. ఇటు మాట్లాడు, అటు మాట్లాడతావు. నీ వయసు ఎంత చెప్పు? నీ వయసు ఎంత చెప్పు? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు. మరి నువ్వు 50 ఉంటుందా నీకు? తక్కువ అమ్మాయి కనిపిస్తుంది, తక్కువ చెప్తున్నావా? తమాషాలు చెప్తున్నావు. 50, 60 చెప్పు? 60 ఉంటుంది. మరి నువ్వు చేసే పని లేని సిగ్గు శరం ఉందా? నీకు పిల్లం లేదా? ఉన్నది. మరి పిల్లం ఉండగా ఆమె దగ్గర పో. నీకు అంత దూరం ఉంటే ఆమె దగ్గర పోయి ఉండు. ఆమె ఫోన్ చేసి పిల్లల భవిష్యత్తు ఎందుకు ఖరాబ్ చేస్తున్నావు? నీ పిల్ల ఉందా? నీకు పిల్లలు ఉన్నారా? పుట్టిరా? మరి నీ పిల్లలతో వేరేతో అట్లానే చేస్తా ఊకుంటావు? నీ అంత వయసు వాడు వచ్చి నీ పిల్లలతో గడుపుతా అంటే ఊకుంటావు? ఆమె వచ్చి ఏం మాట్లాడుతున్నారా నువ్వు? కొట్టుకోలు కొట్టకు. సిగ్గు శరం లేదు. నీ వయసుకు నువ్వు చేసే పనులకు కొంచెమైనా బుద్ధి లేదు. నువ్వు పాఠం చెప్పేటో నీకు తెలియదా ఎట్లా ఉండాలని? ఆ అమ్మాయి వచ్చి చదువులో ఏం నేర్పుతున్నావు? ఇదే నేర్పిస్తాను. ఎక్కువ మాట్లాడకు, అన్ని తెలుసు. ఇక్కడ కథలు చేయకు, అన్ని తెలుసు. నాటకాలు తెంగకు. నీకు వయసుకి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఇంకా కొట్టట్లే ఎక్కువ. నువ్వు తమాషాలు తెంగినావు అనుకో, ఇంకా మోకాలన్నీ ఇరగొడతానా కొడక ఏమనుకుంటున్నావు? మోకాలన్నీ ఇరగొడతానా కొడక ఏమనుకుంటున్నావు? నీకు ఎట్లా కనిపిదా? ఆడోళ్ళు అంటే ఎట్లా కనిపిస్తారా? మీ ఇంటి ఆడోళ్ళేమో ఆడోళ్ళు, బయట వాళ్ళేమో ఏమన్నా ఇదా? నువ్వు ఒక పాఠం చెప్పేటో నువ్వు ఉద్యోగం ముందు తెలియదా నీకు? ఏమనుకో, నువ్వు చేసే పని ఏంది? నీ వయసుకు తండ్రి స్థానం. నువ్వు ఒక కూతురు లెక్క చూసుకోవాలి. మంచి పాఠం చెప్పి చదువు రాకపోతే చదువు నేర్పియాలి. అడ్డమైన గడ్డి తినుకుంటా గడ్డి ఇలాంటి అడ్డమైన పని చేస్తావు ఇంకెప్పుడు చేయను. ఎట్లా ఏం కొట్టకండి. నీకు ఆడ కనిపిస్తుంది. నువ్వు చేసే నీకు అర్థమవుతుందా? నీకు ఆడ కనిపిస్తుందా కెమెరా? ఆడ మొత్తం రికార్డింగ్ అవుతుంది నువ్వు చేసే. ఇప్పుడు నువ్వేమన్నా ఏడికిపోతావు? ఇక్కడ ఉండి మాట్లాడు. పెళ్ళం పుల్లి ఇప్పుడు కనిపిస్తారా నీకు? ఇంతకు ముందు ఏమైంది? ఏం బాబు ఇంకెప్పుడు చేయను. ఏం చేయవరా? నీ సిగ్గు శరం ఉంది. నీ వయసుకి పోయే టైంలో నీకు ఇదేం కక్కుత్తి? నీకు ఉద్యోగం పోతే నన్ను సిగ్గు శరం లేదు. ఆ ఉద్యోగం పోతే నన్ను ఇంటికి కూడా రానే చూస్తాను. నీకు ఇంటికి కాదు, చెప్పు తీసుకొని కొట్టాలి. నీ మూది పాలనే రాలే కొట్టాలి. కాదు, చెప్పు తీసుకొని కొట్టాలి. నీ మూది పాలనే రాలే కొట్టాలి. ఇట్లా చేయడం కాదు. ఎట్లా వేధిస్తావు నువ్వు అమ్మాయిని? ఎన్ని రోజుల నుంచి టార్చర్ పెడుతున్నావు? నువ్వు ఇప్పుడు కాళ్ళ పడా కాదు. నీకు సిగ్గు శరం లేదా? ఎవరో పిల్ల ఇంకెప్పుడు ఆమె జోలికి పోనండి. ఏం జోలికి పోవరా? నీకు కాదు, నీకు అర్థమైతలేదా? నీకు అల్లరి చేయకుండా ఉద్యోగం పోతా. అల్లరి చేయడం కాదు, నీ తన్ని పోగులు పెడతాను నేను. అర్థమైతలే నీకు? నువ్వు చదువు ఎట్లా నీకు ఎవరు నీకు జాబ్ ఇచ్చింది చెప్పు? మాటలే చక్కగా వస్తాయి. ఏ లెక్చరర్ చెప్పు? ఏ ప్రొఫెసర్? వాళ్ళతో చెప్పండి అంటే నా జాబ్ పోతుంది. ఏ ప్రొఫెసర్ నువ్వు చెప్పు? ఏ ప్రొఫెసర్? తెలుగు ప్రొఫెసర్ అని తెలుగే చక్కగా వస్తలే. వాడికి ఎవరికి జాబ్ ఇచ్చింది? రికమెండేషన్. ఎంతమంది నీతోటేనా అందరితో? అట్లా బిహేవ్ చేశారు. అట్లా ఎవరో స్వప్న అంట, ఆమె పేరు ఇంకో లక్ష్మి అంట, వాళ్ళ పేర్లు చెప్తున్నారు సార్. వాళ్ళ జీవితాలు కూడా నాశనం చేశారు. వాళ్ళే వచ్చేవారు నా దగ్గర. వాళ్ళు ఎట్లా వస్తారు? నువ్వు ఏది ఇచ్చింది? మార్కులు వేయమని వాళ్ళే వచ్చేవారు సార్. వాళ్ళే వచ్చేవారు మార్కులు ఏడికి వచ్చావు మార్కులు? సిగ్గు శరం. మళ్ళీ ఇప్పుడు నిజం తెలిసింది కదా, అబద్ధం ఎందుకు చెప్తున్నాను? నువ్వు ఇబ్బంది పెట్టినావు, వాళ్ళు వచ్చిరా చెప్పు? ఇంకెప్పుడు చేయను. మళ్ళీ ఇప్పుడు అవన్నీ వదిలేసాయి. నువ్వు ఇబ్బంది పెట్టినావు, వాళ్ళు వచ్చిరా? నిజం చెప్పు. మరి ఇప్పుడు ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీ కెమెరా కనిపిస్తుంది అని చెప్పి నాకు క్లియర్ గా రికార్డ్ అవుతుందని చెప్పినా కదా, మళ్ళీ ఎట్లా మాట్లాడుతున్నాను? ఆమె పిలిపించింది, ఎవరో లేరు అనుకుని వచ్చాను. ఎవరు నువ్వు దొరికే? నీకు ఎవరో ఒకరు ఇట్లా తంతారు. నీకు సిగ్గు శరంలో ఇప్పుడు తన్నా కూడా మళ్ళీ ఏమంటున్నావు? ఇప్పుడు నువ్వు కొట్టుకోండి.
కొట్టడం కాదు నీకు, ఇట్లా కాదమ్మా. ఈయన మీద కేసు పెడదాం. నువ్వు చక్కగా కేసు పెట్టి జాబ్ కాదు. ఇలాంటి కొడుకుని ఇట్లా చెత్తన కొడుకుని గాడిదని నీకు నీ కంటికి ఏ పిల్ల ఎట్లా ఉంటుందని తెలియదా నీకు? చిన్న పిల్ల గిడా కనిపించట్లేదా నీ కంటికి? నీ కూతురు వయసే అని ఇంకెప్పుడు అదేం బుద్ధి నీది? ఇదేం బుద్ధి? నువ్వు కాలు పట్టుకున్నా పీకేది వదిలేదే లే నీకు. జాబ్ వద్దు బాబు, జాబ్ తీపిస్తా నీకు. నీ బతుకంతా రోడ్ని ఇడుస్తా. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆ పిల్లని భవిష్యత్తు లేకుండా చేస్తున్నావు. ఒకటే కొద్దిగా చదువుకుందామని ఊరు నుంచి వచ్చి ఆమె బాధలు ఆమె తిప్పలు పడుతుంటే సతాయిస్తున్నాడు. నిద్ర కూడా పోనీయాడు, ఫోన్లు మెసేజ్లు అది ఇది అని చెప్పి చేసుకున్నాం అనుకున్నా. సతాయిస్తున్నాడు, నిద్ర కూడా పోనీయాడు, ఫోన్లు మెసేజ్లు అది ఇది అని చెప్పి చేసుకున్నాం అనుకున్నా. ఆమె లైఫ్ చూసినా నువ్వు చేసే ఇబ్బందిలో ఒక లైఫ్ పోతుంది. అప్పుడు తెచ్చిస్తావా నువ్వు? ప్రాణం తెచ్చిస్తావా చెప్పు? ఇంకెప్పుడు చేయండి కాదు, ఆమె చనిపోతావు, నువ్వు బతికిస్తావా అంటున్నావు? నువ్వు చేసిన ప్రవర్తన వల్ల ఆమె చనిపోతుంది, నువ్వు బతికిస్తావా? మరి ఏం చేస్తున్నావు నువ్వు? అన్నమే కదా తినేది, ఏం తింటున్నావు? బుద్ధి వచ్చింది సార్. ఇంకెప్పుడు ఏం తింటున్నావు? గడ్డి తింటున్నావా చెప్పు? నిన్ను నువ్వు ఒక నీ స్థానంలో ఉండి ఒకరిని చెడు చేస్తే మంచి చెప్పే పొజిషన్ ఇది. నువ్వు తప్పు పని చేస్తావు. కాలు పట్టుకోవడం కాదు, నేను వదిలేదు. మీ ఆవిడని మీ కూతురు మీ కొడుకులు ఉన్నారు కదా, పిల్లల మీద చూపిస్తాను. మీ అయ్యా ఇగో ఇలాంటి చెత్తనా కొడుకు ఇలాంటి పని చేస్తున్నాడని. అసలు ఇంటికి రానియకపోయినా పర్లేదు, నీకు చెప్పుతో కొట్టినా పర్లేదు. నీలాంటి కొడుకు అట్లనే కొట్టాలి. ఇలా అడ్డమైన పని చేసి ఒకరి లైఫ్ అంతా స్పాయిల్ చేస్తున్నావు. ఇంకెప్పుడు ఆడవాళ్ళ జోలికి పోను సార్. సిగ్గు శరం లేదు, ఏం లేదు. ఇంకెప్పుడు ఆడవాళ్ళ జోలికి పోను. మంచిగా చూసి ఏం బతుకురాని ఇది? బతకకుండా ఊరేసుకొని సావాడా? మంది పిల్లల్ని ఇబ్బంది పెట్టుకుంటా వాళ్ళ భవిష్యత్ అంతా ఖరాబ్ చేసుకుంటా ఇది చేస్తున్నావా? కథలు తెంగుతున్నావు నువ్వు ఇక్కడ? ఇంకెప్పుడు చేయండి సార్. చేసేది ఏం లేదు. దగ్గర ఇక్కడ నుంచి అమ్మో వెళ్ళేది లేదు. నేను ఇట్లా కాదు కానీ నువ్వు దామ్మా, నువ్వు దా. నేను ఇట్లా కాదు కానీ